నమస్తే 99 టీవీకి స్వాగతం. అది నవంబర్ 1, 1956 భారతదేశంలో సరికొత్త చరిత్రకు బీజం పడిన రోజు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో దేశం సరికొత్త రూపం సంతరించుకున్న రోజు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలో పలుచోట్ల భాష ఆధారంగా రాష్ట్రాలు రావాలనే ఆకాంక్షకు జీవం పోసింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మిగిలిన మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏర్పడ్డాయి. 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 1966లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పొట్టి శ్రీరాములు దీక్ష ఫలితంగానే భారతదేశపు ముఖ చిత్రం మారిపోయింది. అందుకే పొట్టి శ్రీరాములను మెర్కేటర్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటారు. మరో రకంగా చెప్పాలంటే భారతదేశపు భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు మన అమరజీవి పొట్టి శ్రీరాములు. వందలాది భాషలు, వంశాలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన దేశం మన భారత్. స్వతంత్రానికి ముందు నుంచే భారతదేశంలో భాషాపరమైన భావాలు బలంగా ఉన్నాయి. ప్రజలు తమ భాషలోనే పాలన సాగాలని కోరుకున్నారు. బ్రిటిష్ పాలన సమయంలో రాష్ట్రాల సరిహద్దులు భాష ఆధారంగా కాకుండా పరిపాలన సౌలభ్యానుసారం ఏర్పాటయ్యాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాంతం అంటూ అసమానతలు మరింత స్పష్టంగా కనిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ వంటి భాషల ప్రజలు తమ తమ భాషా ప్రాధాన్యతకు అనుగుణంగా రాష్ట్రాల కోసం ఉద్యమాలు ప్రారంభించారు. ఈ ఉద్యమం ముఖ్యంగా 1950లలో ఊపందుకుంది. దీని ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ప్రక్రియలో భాగంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుపై 1953లో ఫజల్ అలీ కమిషన్ వంటి కమిటీలు ఏర్పడ్డాయి. ఇవి పరిపాలనా సౌలభ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రుల డిమాండ్ బలంగా ఉంది. దీని ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటికి తెలుగు మాట్లాడే 11 జిల్లాలు కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించాయి. అంతకుముందు ఈ తెలుగు మాట్లాడే జిల్లాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. స్వతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెద్ద మొత్తంలో పెరిగాయి. దాంతో రాష్ట్రాల పునర్విభజన ఒక శాశ్వత ప్రాతిపదికన ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను అధ్యయనం చేయాలని ఫజల్ అలీ నేతృత్వంలో 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ 1955 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 7వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. 1956 నవంబర్ 1న 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రజల్లో ఆత్మగౌరవం, భాషా గౌరవం పెరిగాయి. ప్రాంతీయ భాషల అభివృద్ధికి అవకాశం కలిగింది. ప్రజలు తమ భాషలోనే ప్రభుత్వంతో మమేకమయ్యారు. ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఒకే భాషలో మాట్లాడడం వలన సంబంధాలు సులభమయ్యాయి. ఫైళ్లు, చట్టాలు, ప్రభుత్వ పత్రాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా తయారయ్యాయి. దీనివల్ల పాలనలో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల రూపకల్పనతో ప్రాంతాల మధ్య గందరగోళం తగ్గిపోయింది. ప్రతి రాష్ట్రం తన సాంస్కృతిక, భాషా అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించగలిగింది. దీని ఫలితంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మెరుగుపడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఇండియా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకుంది. పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భాషా రాష్ట్రాల ఏర్పాటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అపురూప ఘట్టంగా నిలిచింది. ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాంతీయ భావజాలం బలపడడంతో ఆత్మగౌరవ నినాదం పెరిగింది. ప్రతి రాష్ట్రంలో స్థానిక భాష, సంస్కృతి ఆధారంగా ప్రాంతీయ పార్టీలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, మహారాష్ట్రలో శివసేన వంటి పార్టీలు ప్రజల మద్దతుతో ఎదిగి జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని తగ్గించాయి. రాజకీయ నాయకులు, వారితో పాటు ఆ రాష్ట్ర ప్రజలు సొంత భాషలో మాట్లాడడం ప్రారంభించారు. భాష, సంస్కృతి ఆధారంగా ప్రచార వ్యూహాలు, ప్రభుత్వ విధానాలు రూపొందించబడ్డాయి. దీనివల్ల రాజకీయాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి.